రైతు చేసే పనులు వ్యవసాయం వదిలేసి ఇంకేదైనా పని చేసేసుకోవచ్చు కదా అని ఏ రైతు ఎందుకు అనుకోరు? అట్లా ఎందుకు అనుకోరు అంటే పోయినా వచ్చినా దాని మీద పని పట్టేస్తాం అక్కడ పిచ్చి రైతు పెట్టి పిచ్చి మేడం. అందరం జాబ్లోకి ఇవ్వట్లే మరి అన్నం ఎట్లా మనకు? ఎగ్జాక్ట్ నా మైండ్ లో అదొకటే క్వశ్చన్ ఉంది. అందరూ జాబ్ చేసేస్తే ఫుడ్ తినేది ఎవరు? ఎట్లా వస్తుంది అది? తినడానికి అందరం ఉన్నాం, పెట్టేటోళ్ళు ఎవరు మరి మనకు? కరెక్ట్. వ్యవసాయం చేసే వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు అంత బాగుంటారు, అంతే కదా. గౌరవం పెరగాలి, ఇంకా పెరగాలి. వాళ్ళు మన దగ్గర నుంచి జాలేం కోరుకోరు, మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు రాజులు లాంటి వాళ్ళు, మనకు ఫుడ్ పెట్టేది వాళ్ళైనప్పుడు వాళ్ళ మీద మనమేంటి జాలి పడేది అసలు. యూట్యూబ్ స్టార్ట్ చేశారు, 4 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా పరిగెడుతున్నారు ఆల్రెడీ రీల్స్ తోటి. మీరు డ్రైవింగ్ చేస్తారు కదా, ట్రాక్టర్ తోలుతారు. మేము ఫిదా సినిమాలో సాయి పల్లవి తోలినప్పుడే చాలా ఆశ్చర్యపోయినాము. అసలు మీరు అంత ఈజీగా ట్రాక్టర్ తోలుతారు, కార్ తోలుతారు, ఎవరు నేర్పించారండి మీకు? నా పెళ్లిగా ముందుకు మా అన్న తమ్ముడు, మా అన్న నడపని నేర్పించారు. సైకిల్ తొక్కేది అనమాట. ఓకే. మా పెద్దన్న బండి ఇంట్లో పెడితే ఇంకా అప్పుడు మా తమ్ముడు నేను కలిసి దొంగతనం తాళం తీసుకొని వేసుకొని పోయేది. దొంగతనంగా తాళం తీసుకొని వెళ్ళేది. అట్లా వచ్చేసరికి పెట్రోల్ కత్తిని చెప్పలేక అట్లా పెట్టేసేది. పెట్రోల్ ఎట్లా అయిపోయింది అని ఊకే అనేది. మా అమ్మ చెప్పేది వీళ్ళిద్దరు కలిసి తీసుకొని నేర్చుకున్నారు. చెప్పాల్సింది గాలికి ఆవిరైపోయింది. మా అన్న లోపల పెట్టి పోయేది. అట్లా ఎట్లా నమ్ముతాడు? అట్లా నమ్మడు కదా. పెద్ద కూర్చుండే అనమాట, లోపలికి పెట్టి పోయేది బండి. ఓకే. మీ ఇద్దరు డాన్స్ వీడియోస్ చేస్తారు కదా, చూడు ముచ్చటగా ఉంటుంది అసలు. భయం మీద ఇద్దరు డాన్స్ వీడియోస్ చేసేదానికి? నాకు ఇష్టం. మీరే అడుగుతారా? మీరు అడుగుతారా డాన్స్ వీడియో చేద్దామని? అడుగుతుంది. మీరు కెమెరా వెనక్కుండా వీడియో తీయమంటే ఓకే, కానీ ముందు వచ్చి డాన్స్ ఏమంటే కష్టం, ఇష్టం కూడా ఉండదు. ఎందుకు సిగ్గు అనిపిస్తుందా? అట్లానే మస్తు వైరల్ అవుతాయి. అది మెయిన్ హైలైట్ ఏంటంటే ఆయనకి ఏది ఇష్టం ఉండదో అది చేయక ఎప్పుడన్నా వేస్తే అది వైరల్ అవుతుంది, అది బాగా పోతుంది వీడియో. అర్థమైందంటే మీరు ఛానల్లో కనిపిస్తే జనం వెయిట్ చేస్తున్నారు కనిపించాలి మీరని. మీరు డాన్స్ చేస్తే ఇంకా ఆగుతారా అసలు? అందుకని. అరే ఎప్పుడైనా మమ్మీ డాడీ డాన్స్ చూసావా? చూసినా. ఏమనిపిస్తుంది? మస్తు సంతోషంగా అనిపిస్తుంది. బాగా వేస్తారా ఇద్దరు డాన్స్? జోక్స్ వస్తాయి. జోక్స్ బాగా వస్తాయి. ఎవరు బాగా వేస్తారు డాన్స్? నిజం చెప్పు. అమ్మ బాగా వేస్తారా, నాన్న బాగా వేస్తారా? అయిపోయా. తెలుసుగా వీళ్ళు వేస్తారు ఎక్కువ. ఇద్దరు బాగా డాన్స్ వేస్తారు. మీ పెద్దోడు కొంచెం సిగ్గుగా ఆడస్సలు ముందుకు రావాలంటే రాడు, కెమెరా ముందు రాడు. ఎప్పుడో ఒకసారి ఇంకాని మైండ్ ఆడు పోదాం అనుకుంటే చేస్తే అట్లా వస్తాడు అంతే. కానీ ఎక్కువ శాతం మమ్మీ ప్లీజ్ నేను తీస్తా నువ్వు చేసుకో. పెద్దోడేమో అన్నలాగా, చిన్నోడేమో మీలాగా. మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టం? ముందు ఆన్సర్ అమ్మని వచ్చేసింది, ఆగి ఒక నిమిషం ఇద్దరు అని చెప్పాను. నిజంగా చెప్పు, నిజం చెప్పు. కాదు నేను కాదు, వానికి ఇష్టం, మా డాడీ ఇష్టం. అవునా? ఎవరు ఇష్టం? డాడీ. పెద్ద ఎక్కువ నన్ను ఇష్టపడతాడు. పెద్ద ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడతారు. ఆపోజిట్ ఉన్నారుగా మొత్తం. సో మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్, ఫుల్ గా ఇట్లా బాగా గుర్తుండిపోయింది, ఆనందపడిన రోజు ఏమైనా ఉందా అట్లా? నా సిల్వర్ది రాగానే ఫుల్ సంతోషపడ్డాం అస్సలు. అదే ఇక సిల్వర్ బటన్. కరెక్ట్ నా బర్త్డే రోజు సీల్ తీసినాం. నీ బర్త్డే రోజు సీల్ తీసారా? నవంబర్ 15th వచ్చింది, ఆ రోజు తీసారు సీల్. వాళ్ళ గుర్తు పెట్టుకున్నారు. ఇది హైలైట్. డేట్ బాగా సీల్ అందరు చూసిరా? 100K సబ్స్క్రైబర్స్ వస్తారు, సిల్వర్ బటన్ వస్తుంది అని మీకు ముందు తెలుసా? అంటే ముందు నుంచే ఫోన్ లో వస్తాయి కదా మీకు మెసేజెస్ యూట్యూబ్ నుంచి చెప్పారా ముందే, లేదంటే సర్ప్రైజ్ ఇద్దాంలే అన్నట్టు? అప్లై చేసినాక చెప్పిండు, తెలియదు అట్లా వస్తుంది అన్న. ఓకే. అది తర్వాత ఈయన చెప్పిండు ఇట్లా వస్తుంది అని. అన్నాక అట్లా ఎట్లుంటది అంటే ఇంకా వేరే వాళ్ళవి ఉంటాయి కదా వీడియోస్ ఉంటాయి కదా, ఇక ఇంకా వచ్చింది మధ్యలోకి వచ్చింది, అది ఒల్గొండకు వచ్చింది. మా ఊరికి లేదు కొరియర్, అది వచ్చేదాకా వెయిట్ చేయకుండా నేనే పోయినా.
నేనే వెళ్ళి తెచ్చుకున్నా అక్కడికి. మీరే వెళ్ళి తెచ్చుకున్నారు, వీడియో కూడా చేసుకున్నారు కదా. షాప్ కానీ అన్నయ్య ఇసుకునే తీసుకొని వీడియో పెట్టేసుకున్నా అప్పుడే. ఫుల్ సంతోషం ఉండింది. అంటే మనల్ని ఒకరు గుర్తించి మనం చేసే పనికి ఎవరైనా అప్రిషియేషన్ ఇస్తే కొంచెం. చిన్నప్పటి నుంచి ఆటల పోటీలల్లా చదువుకుంటే గిఫ్ట్లు ఉంటాయి. నేను అట్లాంటివి ఏవి పొందలే కదా. అది ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది అంటే అదొకటి ఫుల్ హ్యాపీగా ఉంటది కదా. అది కూడా పూర్తిగా మీ కష్టం అట్లా అందుకని నేను కష్టపడితేనే కదా, అందరి సపోర్ట్ ఉంటేనే కదా. అంతమంది ఇప్పుడు నాకు సపోర్ట్ ఇంతమంది ఉంటేనే నేను అది అందుకోగలిగిన కదా. అదే నిజమే. మీరు పల్లెటూరులో ఉంటున్నారు, వీడియోస్ చేస్తున్నా కూడా అన్న సపోర్ట్ చేసి వెనుకుండి నువ్వు చేయమ్మా నేను చూసుకుంటా అంట. ఏమని పిలుస్తారు అన్న మిమ్మల్ని? హేమలతనే పిలుస్తా. హేమలత అని పిలుస్తారు. మీరు? సారు అని పిలుస్తా. సార్ అని పిలుస్తారు, ఎందుకట్లా? ఏమో అప్పటి నుంచి అట్లనే అలవాటు నాకు. ఇక అట్లనే పిలుస్తా ఎప్పుడైనా. మామూలుగా అందరు బావా ఇట్లా పిలుస్తారు కదా. నేను అట్లా ఎప్పుడు పిలవాలి. సారు అప్పటి నుంచి అట్లనే పిలుస్తా. మీరు స్టూడెంటా? అట్లా ఎందుకో నాకు అట్లా వచ్చింది. అప్పటి నుంచి అట్లనే పిలుస్తా. ఓ సారు అనే పిలుస్తా నేను. ఓ సారు ఏదో ఒకసారి పిలండి. ఓ సారు అని పిలుస్తా. అట్లనే పిలుస్తా ఎప్పుడైనా. మీ మమ్మీ డాడీ అదే అమ్మ నాన్న ఇప్పుడు చూస్తారా మీ వీడియోస్? మా నాన్న చనిపోయిన లేడు. ఎప్పుడు? నాన్న చనిపోయి 3 years 3 years అవుతుంది. అంటే హెల్త్ ఏమన్నా బాగాలేక? ఇంకా కొంచెం ఏజ్ అయింది, కొంచెం హెల్త్ బాగాలేకుండా చనిపోయిండు. మా నాన్న ఉంటే ఇంకా ఫుల్ సంతోషవాడు అసలు చాలా. కానీ అన్నీ మిస్ అయిపోయినాయి. మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికి లేరు కదా? లేడు. మాది స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. నాన్న లేడు, అత్తమ్మ కూడా లేదు, నాన్న లేడు. అత్తమ్మ కూడా లేరు, నాన్న లేరు, అత్తమ్మ లేరు. మీ అమ్మ కదా అత్తమ్మ అంటే? ఇద్దరు లేరు. ఉంటే బాగుండు అనుకున్నారా? ఉంటే అసలు ఇంకా చాలా బాగుంటుంది కదా. ఫుల్ సంతోషపడతారు కదా నేను చేసిన. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటది కదా వాళ్ళతో. కానీ వాళ్ళు లేరు. నాన్నతోటి మంచి మెమరీస్ ఉండేనా మీకు చిన్న? చాలా. మా నాన్న నేను నేర్చుకుందంటే మా నాన్న అన్నయ్యలు ఉంటే ఎవరు జీతాలు ఉండేది. మా నాన్ననే నాకు సైకిల్ ఒక్క నేర్పించి అన్ని ఇలా పెంచారు. అన్ని మా నాన్న చాలా బాగా చూసుకున్నాను. మగపిల్లగాని లెక్క పెంచిండు మా నాన్న, నన్ను ఆడపిల్ల లెక్క పెంచలే చాలా. కానీ ఇప్పుడు లేడు నాన్న, అదొక్కటే. మీరు ఎంతమంది మొత్తం? 6. 6. ముగ్గురం అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. 6. అంతమంది ఉన్నా నాన్న ఉంటే అది వేరే ఉంటది కదా. అంతే. కాకపోతే మా అన్న తమ్ములు బాగా చూసుకుంటారు నన్ను. ఏది ఇబ్బంది వచ్చినా కానీ ఇప్పుడైనా సరే ఇట్లా కాల్ చేస్తే ఊరికొస్తారు వాళ్ళు. ఈ ఒక్క క్షణంలో వచ్చేస్తారు. అట్లేం లేదు బాధ. కానీ ఎంతైనా ఇంకా నానంటే ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుంది. అమ్మ ఎలా ఉన్నారు? వీడియోస్ చూస్తారా? చూస్తుంది, మా దగ్గర వస్తుంది. అంటారా నానుంటే బాగుండే కదా బిడ్డ చూస్తుంటే? ఇంకా ఆమెకు అదే ఫుల్ అంటది, నీ మీద ఎక్కువ ఇష్టం ఉండే నువ్వు ఇట్లా అయినప్పుడు. మా ఇంటికి ఎక్కువ వచ్చేది. దగ్గర ఉండకపోయి సిటీకి వస్తే మా తమ్ముడు కనేది అక్కేం పెడుతుంది నాన్న నీకు, ఎప్పుడు ఆమె కన్నా ఉంటావు ఎందుకు, ఎప్పుడు ఆమె కన్నా ఉంటావు. మరి మా అక్క ఉండేది, మేము ఉండేది, మా నడిపక్క నేను మా తమ్ముడు 3 ఒక దిక్కే ఉండేది. ఎప్పుడు నాకనే ఉండేది. మా నాన్న ఊకే మా తమ్ముడు అనేది అక్కేం పెడతాను అని, ఊక పోయి అన్న ఉంటావు అనేది. అంటే మా నాయన ఊక అనేది ఏమోరా నాకు అన్నే ఇష్టం, నేను అన్నే ఉంటా అని. మా దగ్గరనే ఉండేది అసలు. అందుకే మిస్ అవుతున్నారు కొంచెం. మీ అమ్మగారు? అత్తమ్మకు సడన్ అయింది, బీపీ ఎక్కువ అయ్యి నరాలు దిగినాయి అత్తమ్మ. మీతో పాటే ఉండే వాళ్ళ ఇంట్లో? లేదు సడన్ గా. సడన్ అత్తమ్మ చనిపోయిన సంవత్సరానికి మా నాన్న చనిపోయింది. ఓకే. మీరు మిస్ అవుతున్నారా మరి అమ్మని? కామా మేడం ఎంతైనా ఎట్లుంటది అత్తమ్మ ఉంటే అది వేరే ఉంటది కదా. వాళ్ళంటే మనకు వాళ్ళు ఉన్నారులే పెద్దోళ్ళే, ధీమా ఉంటది. లేట్ పోయినా కూడా చేసుకుంటా చేసి భయం కూడా ఉంటది కదా. అత్తుంటే ఇంట్లో ఏదైనా చెయ్యాలన్నా కొంచెం ధైర్యం ఉంటది, భయం ఉంటది, అన్ని చేసుకుంటాం సమయానికన్నా. అట్లా అంటదేమో అని మనసులో చేసుకుంటాం. అట్లా ఉంటది. ఎట్లా పెద్ద దిక్కు అంతే, కంపల్సరీ అట్లా ఉంటది. అత్త నన్ను బాగా ఇప్పుడు మా నాన్న ఉండడానికి ధీమా ఉండదు. ఇంకా అదే అంతే, ఎవరికైనా అంతే. మన ఇంకా మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు, మా నాన్న ఉన్నారు, చూసుకుంటారులే. ఫుల్ తెలుసా, మేము వస్తున్నాం ఇంటర్వ్యూ పోతున్నట్టు మా మామ ఎంత ఖుషి అవుతుంది తెలుసా. ఆడుకోతురా మీరు ఇడికి రానన్నారా అని అంటే అవును మేమే వెళ్తున్నాం అని చెప్పిన. ఆయన ఫుల్ ఇష్టం. ఎవరికైనా ఉంటదిగా మేడం, నా కొడుకులు బాగుపడాలి, మంచిగా ఉండాలి, నా